ఈరోజు మన రాష్ట్రంలో ఉంది అన్నదానికి పరాకాష్ఠకు చేరింది. మనం గత 4.5 ఏళ్ళుగా ఎన్నో మంది తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెడితే మనందరికీ ధైర్యం చెప్పేవాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు ఎంత సహించుకోలేకపోతున్నారంటే బాబు గారి యాత్ర కానీ మరి మన లోకేష్ బాబు గారి యువతగలం కానీ ఎంత సక్సెస్గా ఉందో చూసి ప్రభుత్వం ఓర్వలేక ఏదో రకంగా వీళ్ళకి ఇబ్బంది పెట్టాలి, ఏదో రకంగా ఈ తెలుగుదేశం పార్టీ యొక్క మోరల్కి డిస్టర్బ్ చేయాలి అన్న ఒకే ఒక్క దురుద్దేశంతో ఈరోజు లేని కేసులు పెట్టి అందులో ఏమాత్రం విషయం లేని కేసులు అవి, అటువంటి కేసులు పెట్టి మన బాబు గారికి 21 రోజులుగా వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. కానీ వీళ్ళందరూ మర్చిపోతున్న సంగతి ఏంటి అంటే మన బాబు గారిని తక్కువ అంచనా వేస్తున్నారు. నా బాబు గారు ఫైటర్. మనకి ఈ ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత ఇంకెవరైనా ఏ నాయకుడైనా ఒక 2-3 నెలలు రెస్ట్ తీసుకుంటారండి. మొన్న 2019లో మనకి ఏదైతే రిజల్ట్ వచ్చిందో రిజల్ట్ తర్వాత కొంత డిస్టర్బ్ అయ్యి ఎవరన్నా ఒక 2-3 నెలలు రెస్ట్ తీసుకున్న నాయకుల్ని చూసాం గతంలో. మన బాబు గారు 2వ రోజున ఆఫీస్లో కూర్చున్నారు. మనందరం ఎవరైనా మనకి ధైర్యం చెప్తా ఉన్నారు. అటువంటి నాయకుడికి వీళ్ళందరూ తక్కువ అంచనా వేస్తున్నారు. 21 రోజులుగా యోధుడిలాగా కూడా ఇవాళ మన ముందరికి ఆయనకు సంఘీభావం తెలపాల్సిన అవసరం ఉంది. గట్టిగా మీ యొక్క హర్షధ్వానాలతో తెలియజేయండి, మీ అందరూ కూడా మీకు సంఘీభావం తెలియజేస్తున్నట్టు. మనకు ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం లాగా హింస గట్టిగా ఎవరన్నా 2 మాట్లాడకూడని పదాలు మాట్లాడినా వాళ్ళని పిలిచి బుజ్జగించేటువంటి నాయకత్వం మనది. మనకి అవతల పార్టీకి పోలిక కూడా లేదు. అటువంటిది మనం ఈరోజు అక్టోబర్ 2 గాంధీ జయంతి తేదీని ఎంచుకున్నాం. మన గాంధీజీ మార్గంలోనే, అహింస మార్గంలో, సత్యం మార్గంలో మన యొక్క నిరసన వ్యక్తం చేస్తున్నాం, ప్రజలకు తెలియజేస్తున్నాం. ప్రజలందరూ కూడా చాలా చైతన్యవంతులు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అంటే ఆ మహానుభావుడు వాళ్ళ జీవితాలలో తెచ్చిన మార్పుకి వాళ్ళ యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు ఇవాళ వాళ్ళ నిరసనలతో. ఎంతమంది జీవితాలలో ఆయన మార్పు తీసుకొచ్చారన్నది అదొక ఉదాహరణ. ఎంత అభివృద్ధి చేశారు ఈ రాష్ట్రానికి. మనందరి అక్క చెల్లెమ్మలకి అన్నదమ్ములకి ఎన్ని పథకాలు తీసుకొచ్చారు. ఒకప్పుడు ఢిల్లీ సైడ్ ఆంధ్ర అంటే తెలుగు తమిళనాడు అనుకునేవాళ్ళు. ఆంధ్ర నుంచి వచ్చామంటే ఆ చెన్నై నుంచి వచ్చేలా అని అడిగేవాళ్ళు. అటువంటిది మన నందమూరి తారక రామారావు గారు మన తెలుగు వారి యొక్క ఆత్మాభిమానం నిలబెడితే చంద్రబాబు నాయుడు గారు దాన్ని ముందుకు తీసుకెళ్ళి ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ చిత్రపటంలో ఆంధ్రప్రదేశ్ ఏది అంటే నారా చంద్రబాబు నాయుడు గారు అనే స్థాయికి ఆయన తీసుకెళ్లారంటే అతిశయోక్తి కాదు. అటువంటి నాయకుడికి వీళ్ళు ధర్మంగా న్యాయంగా ఎదుర్కోలేక ఈరోజు చూస్తే అక్కడ ఉన్నది నారా చంద్రబాబు నాయుడు గారండి. మీరు మర్చిపోతున్నారు. ఆయన ఇటువంటి సంక్షోభాలు ఎన్నో చూశారు. మళ్ళీ ముందుకు వస్తారు, కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారు. 2024లో స్టేజ్ మీద ముఖ్యమంత్రి పీఠం పైన
గారు. అందరికీ లెక్కలు ఉంటాయి కదండి, ఆ లెక్కలు ఆయన చిట్టాలో కూడా ఉంటాయి. కాబట్టి ఆయన వచ్చాక అన్ని కూడా చూస్తారు. మనం ఈ లోపల మనందరం కూడా మన యొక్క సంఘీభావం తెలియజేయాలి. ప్రజల ముందుకు ఏం జరుగుతుందో తీసుకెళ్ళాలి. ప్రతిరోజు కూడా అహింసా మార్గాన్ని ఎంచుకోమన్నారు. అహింసా మార్గంలోనే ప్రజలకు ఏం జరుగుతుందో మీడియా మిత్రుల యొక్క సహకారంతో ప్రజలకు ప్రతి నిమిషం కూడా మనం ఈ రాష్ట్రంలో ఎంత అన్యాయం జరుగుతుందో, తెలుగు వాళ్ళ పట్ల ఎంత హ్యూమిలియేటింగ్గా ఈ యొక్క ప్రభుత్వం బిహేవ్ చేస్తుంది అన్నది ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం కూడా తెలుసుకోవాలి. మీ అందరు కూడా తెలుగు ప్రజలు న్యాయం వైపు నిలబడతారని ఆశిస్తున్నాము. అదేవిధంగా ఈరోజు దయచేసి అందరు కూర్చోవాలమ్మా, దయచేసి అందరు కూర్చోవాలి. ఇప్పుడే ఇంకా కార్యక్రమం మొదలైంది. కార్యక్రమం ఎండ్ అయ్యే వరకు కూడా మీ అందరి యొక్క సహకారం చాలా ఇంపార్టెంట్. మీ అందరు కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. ఇవాళ ఇంకెంతో మంది స్పీకర్స్ ఉన్నారు, ఎంతో మంది మీ ముందుకు వచ్చి మాట్లాడతారు, మీ అందరికీ కూడా వాస్తవాలు తెలుపుతారు. ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ కేసు ఏంటమ్మా? స్కిల్ డెవలప్మెంట్ కేసు ఏంటి? యువతకి ఉపాధి అవకాశాలకి శిక్షణ ఇచ్చేది. ఎంతో మంది యువత ఈరోజు ఆ స్కిల్ డెవలప్మెంట్ పథకం వల్ల బాగుపడి ఉద్యోగాలు తెచ్చుకున్న యువత ఈరోజు బయటకు వచ్చి మాట్లాడుతుంది. అదా చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పు? యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడమా? ఇంత ఈ తెలుగు రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడూ కూడా ఇటువంటి రోజులు చూడలేదు. ఎంతో మంది ముఖ్యమంత్రులు మారారు, ఎంతో మంది నాయకులు మారారు, ఎన్నో ప్రభుత్వాలు మారినాయి. ఒక హుందాగా రాజకీయాలు నడిచేవి. మనం అసెంబ్లీలో చూసుకున్న ఒక హుందాతనంతో నడిచేది. రాష్ట్రం పరాకాష్ఠకి చేరింది. ఇటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఎన్నడూ కూడా మన రాష్ట్ర చరిత్రలోనే లేదు. ఎవరి నోటి నుంచి చూసినా బూతులు, చెవుల్లో చిల్లులు పడిపోతున్నాయి వినటానికి. ఇటువంటి కల్చర్ కొత్తగా తయారైంది. ప్రజలందరూ కూడా 2024లో ఇటువంటి కల్చర్కి స్వస్తి పలకాలండి. మీ అందరి చేతిలో ఉంది, మీ అందరి చేతిలో ఓట్ అనే ఒక అస్త్రం ఉంది. ఆ అస్త్రాన్ని కరెక్ట్గా ఉపయోగించుకోండి. మీ భవిష్యత్తును మీరే నిర్మించుకోండి. ఎవరి దగ్గర పాకలాడాల్సిన అవసరం మీకు లేదు. మీ ఓటు హక్కు మీరు కరెక్ట్గా ఉపయోగించుకోవాలి. కరెక్ట్ అయిన నాయకులను తెచ్చుకోవాలి. ఈ రాష్ట్ర భవిష్యత్తు రావాలి అంటే మళ్ళా నారా చంద్రబాబు నాయుడు గారే మరి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోవాలి. మళ్ళా తెలుగుదేశం పార్టీ వల్లే ఇది సాధ్యం అవుతుందని మరొకసారి తెలియజేస్తున్నాను. కాబట్టి ఈసారి మీ అందరూ ఇది బయట సర్వేల్లో కూడా తెలుగుదేశం పార్టీకి విపరీత 150 సీట్ల పైన వస్తాయని తేలింది. కాబట్టి ఇది ఓర్వలేక ఈ ప్రభుత్వం ఇవన్నీ కూడా కుట్రలు పన్నుతుంది. కాబట్టి ఎన్ని చేసినా 24 ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా మీ అందరూ కూడా సహకరించాలి. తెలుగుదేశం పార్టీని పెద్ద మెజారిటీతో గెలిపించుకొని మన రాష్ట్ర